అగ్నిలు పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా పాపల విమోచకుడు, సర్వాధికారి, ఉన్నవాడు అనువాడైన దేవుడు సర్వలోక మానవాళి పాప భారమును ఆయన భుజం మీద మోపుకొని మన కొరకు శ్రమపడి సిలువపడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మరణమును శాపమును మరణపు ముళ్ళును విరిచి ఆయన పునరుద్ధాన మూడో దినాన్ని తిరిగి లేచారు. ప్రభుని యేసుక్రీస్తు నందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ప్రభుని యేసుక్రీస్తు నామములో పాపం ఒప్పుకొని విడిచిపెడతారో, నమ్మి బాప్తిస్మం పొందుతారో, ఎవరు క్రీస్తుని అమ్ముడిస్తారో వారికి నిత్య జీవము పరలోక రాజ్యం ఉంటుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేశారు. దేవుని యొక్క లేఖన భాగం తెలియబడుతుంది. ప్రభున దేవుని చలించిన మాట ప్రకారముగా ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వాసించే వారికి నిత్య జీవం ఉంటుంది. యేసు ప్రభు దేవుడని రక్షకుడని మన కొరకు ఈ లోకానికి వచ్చారని, మన పాపము శాపము ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ప్రభువారు మనకు విమోచనిచ్చారని మనం నమ్మితే మన పాపములను యేసు ప్రభువారు కడిగి వేస్తారు. నిత్య జీవానికి దేవుడు మనలను వారసులుగా మారుస్తారు. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మన దోషాలన్నిటిని ఆయన భుజం మీద మోపుకున్నాడు. యేసు ప్రభువారు ఎంత ప్రేమ గలవాడంటే పిల్లరా పాపంలో ఉన్న మనలను అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించడానికి యేసు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయారు. మనకి జీవాన్ని ఇవ్వడానికి, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి, తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టడానికి ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. పిల్లరా యేసు ప్రభువారు చెప్పారు, యేసు నేనే మార్గాన్ని రక్షణ పొందడానికి నిత్య జీవానికి వెళ్ళడానికి. ఆయన యేసు ప్రభు నేనే సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. దేవుని యొద్ద యుగాలు మహిమదేహముతో తరతరాలు ఆయన రాజ్యంలో అంతములేని మరణం లేని వ్యాధులు లేనటువంటి శరీరముతో నిత్య జీవంలో ఉండాలంటే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. మన నోటితో నేను పాపిని అని ఒప్పుకుంటే చాలండి. మనం ఒప్పుకుని ప్రభువులను యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ఆయన యందు విశ్వాసంతో ముందు కొనసాగితే దేవుడు తప్పకుండా మనకి పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఇస్తారని దేవుని వాక్యము తెలియబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచే వారికి ఏ శిక్ష విధియు లేదని కూడా దేవుని లేఖనము తెలియబడుతుంది. నిత్య జీవం పొందడానికి యేసుని అంగీకరించండి. నేడే రక్షణ, రేపు ఎల్లుండని వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఏం జరుగునో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు పిలుస్తాడో మనకు తెలియదు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, రాకడెప్పుడో మనకు తెలియదు. అందుకే రక్షణ అనేది నేడే పొందాలి. నేడే రక్షణ, నేడే అనుకూలమైన సమయం దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా హెబ్రీ పత్రికలో మరి 2వ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగా శిక్ష నుండి తప్పించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప రక్షణ అంటే మరణము నుండి తగిలిపోతాను లూజ్ అయింది. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే పిల్లరా నరకానికి పాతాళానికి వెళ్తాం. అక్కడ యుగయుగాలు యాతన చెందేటువంటి రాజ్యం అది. పిల్లరా ప్రభుని రక్షకునికి అంగీకరించకపోతే యుగయుగాలు అగ్నిగుండంలో మసులుతూ కోట్లాది సంవత్సరాలు ఉండేటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి విశ్వసించి పాప క్షమాపణ పొందితే యుగయుగాలు తండ్రితో పరలోకంలో బంగారు వీధుల్లో మనముంటాం. పిల్లరా ఆ రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారిలో కనుకొచ్చారు. ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడ్డాడు, శ్రమపడ్డాడు, చనిపోయాడు, తిరిగి 3వ దినాలు లేచారు. ఆయన అంటున్నాడు, నా ఎదుగు రండి, నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేయను. ఎంత పాపమైనా సరే, ఏ చుట్ట బీడి సిగరెట్ తాగుడు వ్యభిచారం ఏ పాపములున్నా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపినని నోటితో ఒప్పుకుంటూ చాలండి. పాపమని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, పాప క్షమాపణ దేవుడు ఇస్తాడు. అందుకే దేవునికి లేఖనం తెలియబడుతుంది. పిల్లారా ఆ ప్రభుని యొక్క దేవునికి లేఖనం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 11వ వచనంలో అతిక్రమములు దాచుకున్న వాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచి
విడిచిపెట్టేవాడు కనికరించబడతారు. పిల్లరా, అతిక్రమాలు దాచుకుంటే మానవుడు వర్ధులుడు, విమోచించబడడు, రక్షించబడడు. వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో, పాపములో, శాపములో, నరకములో నశించిపోతారు. అయితే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెడితే నీకు పరలోకం దొరుకుతుంది, నీకు నిత్య జీవం దొరుకుతుంది. పరలోకంలో యుగాలు తండ్రితో ఉండేటువంటి ఆ పరిశుద్ధ పట్టణం, నీతిశూడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండేటువంటి ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో మనం ఉంటాము. ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వారు, దేవుడు తన మహిమను, తన వెలుగును, తన ప్రసన్నతను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవదూతలు ఆ యొక్క స్తుతుల సింహాసనాన్ని విడిచిపెట్టి 84 పెద్దలు విడిచిపెట్టేసి ఆ సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు లోకానికి దాసుడిగా లోకానికి వచ్చాడు. నా కొరకు దాసుడిగా వచ్చాడు. ఎందుకంటే పాపంలో నశించిపోతున్న మనలను, వ్యాధుల్లో నశించిపోతున్న మనలను, చీకటి జీవితాల్లో, చీకటి అనుభవాలు నశించిపోతున్న మనలను ఎలుగు సంబంధులుగా దేవుడు మార్చడానికి, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చడానికి లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి! గమనిస్తున్నారా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ అన్నదమ్ములు ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను విమోచించి జక్కి ఇంటికి ఇచ్చిన రక్షణ నీకు ఇవ్వాలని, సరసాల అధికారి ఇంటికి ఇచ్చిన రక్షణ నీకు, నీ కుటుంబానికి ఇవ్వాలని, పరలోకంలో తనతో కూడా కూర్చోబెట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినప్పుడు తప్పకుండా నిత్య జీవాన్ని పొందుతావు. ఆ నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తుని రక్షకునిగా నువ్వు అంగీకరించాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. పిల్లరా, అతిక్రమాలు దాచుకుంటే వర్ధిల్లం, ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం. పిల్లరా, జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడు, జక్కయ్య తన అతిక్రమాలు ఒప్పుకున్నాడు, అన్యాయంగా సంపాదించిన వాటిని తిరిగి చెల్లించేశాడు. అందుకే యేసుప్రభు వారు అన్నాడు లూకాసు సువార్త 19వ అధ్యాయంలో, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలంటే నీ పాపం ఒప్పుకోవాలి, నీ అవిధేయతలు ఒప్పుకోవాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభుని హత్తుకొని జీవించినట్లయితే నిత్య జీవం, పరలోక రాజ్యం దొరుకుతుంది. ఆ రాజ్యాన్ని పొందడానికి ప్రభుని యేసుక్రీస్తుని సంత రక్షకునిగా అంగీకరించాలని ఈ సాయంకాల వేళలో ఈ ప్రేమపూర్వకమైన వాక్యాన్ని మీకు తెలియవచ్చున్నాం. నేడే రక్షణ, వాయిదా ఏదు పిల్లారా, నేడే రక్షణ. రేపేమి సంపాదించిన ఎవరికి తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. రక్షణ పొందడానికి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించండి, పాపం విడిచిపెట్టండి, నిత్య జీవాన్ని పొందుతారు. దేవుడి మాటలు వెనుకలో దీవించుగాక. ప్రభా వందనాలు. వాక్యం అంగీకరించండి, ఈ ప్రాంత ప్రజలు మీరు ఆకర్షించండి. పాపాలు ఒప్పుకొని, శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు జక్కే వెళ్ళే కుటుంబాలుగా జక్కే కుటుంబాలు రక్షించబడినట్లు, నిత్య జీవాన్ని పొందినట్లు సహాయం చేయమని, ముందు జరిగిన కార్యక్రమం ఆశీర్వదకరంగా చేయమని, ఎత్తబడిన లేఖనాలన్నీ హృదయాల్లో నీరు కట్టమని యేసు ఉన్నత పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అది కట్ చేయాలి సార్.